హలో, వెల్కమ్ టు లెట్స్ కుక్. అందరికీ నమస్కారం. ఈరోజు మనము అల్లం వెల్లుల్లి ముద్ద ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ వెల్లుల్లిపాయ, అల్లం ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాను. నేను వీటిని ఆల్రెడీ పీల్ చేసి క్లీన్ చేసి తడి లేకుండా ఆరబెట్టి పక్కన పెట్టుకున్నాను. కాకపోతే మీకోసం మళ్ళీ ఒకసారి ఎలా పీల్ చేయాలో చూపిస్తాను, చూడండి. గార్లిక్ని ఎలా పీల్ చేయాలో చూద్దాం. ఒక బౌల్లో వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా గార్లిక్ పాయగా విడదీసి బౌల్లో వేయండి. 10 నిమిషాల తర్వాత ఎన్ని గార్లిక్ పార్ట్స్ అయినా ఎంత ఈజీగా పీల్ చేయొచ్చు. కాకపోతే కరెక్ట్గా మీరు సోక్ చేయాలన్నమాట. అల్లం కూడా ఇలా షార్ప్ నైఫ్తో కానీ స్పూన్తో కానీ పైన ఇలా పీల్ చేయాలి. ఈ పీల్ని పడేయకుండా మీకు ఒక టిప్ చెప్తాను. ఈ పొట్టుని బాగా కడిగి క్లీన్ చేసి డ్రై చేసి మీరు టీ పౌడర్లో కలుపుకోవచ్చు. లైట్ అల్లం ఫ్లేవర్ టీ లైక్ చేసే వాళ్ళకు ఇది చాలా యూజ్ అవుతుంది. ఇలా అల్లం ముక్కలను పొడవు ముక్కలు కట్ చేసి పెట్టుకుంటే మిక్సీ వేసేటప్పుడు చాలా ఈజీగా పేస్ట్ అయిపోతుంది. అల్లం వెల్లుల్లిని రెండింటిని క్లీన్ చేసి తడి లేకుండా తుడిచిపెట్టుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఉప్పు మాత్రం ఇక్కడ నేను 100 నుండి 200 గ్రాముల వరకు తీసుకున్న 1 కేజీ అల్లము వెల్లుల్లికి. సో కొంచెం ఉప్పు ఎక్కువ తక్కువ అయినా నష్టం లేదు. కాకపోతే మీరు కర్రీలో వేసుకునేటప్పుడు సాల్ట్ చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ వెల్లుల్లి పేస్ట్లో ఉంటుంది కాబట్టి. ఇలా కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నాక తీసి ఎయిర్ టైట్ జార్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో కానీ ఫ్రీజర్లో కానీ పెట్టుకుంటే చాలా కాలం వరకు నిల్వ ఉంటుంది. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.